ప్రభు పేరట మీ అందరికీ శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానము. అతడు ఒంటరి అయి ఉండగా నేను అతన్ని పిలిచి తిని, అతన్ని ఆశీర్వదించి అతనిని పెక్కుమంది అగునట్లు చేసి తిని. యెషయా గ్రంథము 51వ అధ్యాయము 2వ వచనము. ప్రియ సహోదరి సహోదరుడా, మన దేవుడు ఎవరినైనా తన కోసం గొప్ప కార్యాలు చేసేవారిగా చేయవలసి వచ్చినప్పుడు దేవుడు అటువంటి వారిని మొదటిగా ఒంటరివానిగా చేసి ఒంటరి దారిలో పంపిస్తాడు. ఎందుకంటే ఒంటరిగా వెళ్ళడానికే దేవుడు అతన్ని పిలిచాడు కాబట్టి. ఆనాడు ఇజ్రాయేలు మహాప్రవక్తలందరూ ఎంతో ఒంటరిగా జీవించవలసి వచ్చింది. బాప్తిస్మమిచ్చు యోహాను జనసమూహాలకు దూరంగా నిలబడవలసి వచ్చింది. అందరూ నన్ను విడిచిపోయారు అని పౌలు చెప్పవలసి వచ్చింది. మన ప్రభువైన యేసుక్రీస్తు కంటే ఒంటరివారు ఇంకెవరున్నారు? ఆనాడు అబ్రహాము ఒంటరిగా ఉన్నప్పుడే దేవుడు అతనిని పిలిచి ఆశీర్వదించాడు. ఈరోజు నీ జీవితంలో దేవుడు నిన్ను ఒంటరిగా చేశాడని బాధపడుతున్నావా? అయితే ఒకటి గుర్తుపెట్టుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది. మనలను బాగా ప్రేమించే మనకు ఇష్టమైన వారు మన చుట్టూ ఎందరున్నా సరే, ఎప్పుడో ఒకప్పుడు మనలో ప్రతి ఒక్కరికి నేను ఏకాకిని అనే భావన కలుగుతుంది. దీనంతటికీ కారణం ఏమిటంటే ప్రభువు మనందరి ప్రేమను కోరుకుంటున్నాడు. ప్రతి హృదయంలో ఆయనకే మొదటి స్థానాన్ని ఇవ్వాలని ఆశిస్తున్నాడు. అలా మనం మొదటి స్థానాన్ని దేవునికి ఇచ్చినప్పుడు దేవుడు మనలను పరిపూర్ణ సానుభూతి, పరిశుద్ధ సమాధానంతో తన యొద్దకొచ్చే ప్రతి ఏకాంత ఆత్మను ఆయన దీవిస్తాడు. కనుక మనం ఒంటరితనాన్ని అనుభవిస్తున్నప్పుడు నా యొద్దకు రా అని మనల్ని పిలిచేది యేసు స్వరమే. అలా ఆ స్వరం మనం వినినప్పుడు ప్రభు పాదాలు పట్టుకొని ప్రార్థిస్తే చాలు, ప్రతి సమస్య నుండి విడిపించి సమాధానంతో నింపుతాడు. మనల్ని ఆశీర్వదించి అనేకులకు ఆశీర్వాదకరంగా మారుస్తాడు. అయితే దేవుడు అబ్రహామును ఆశీర్వదించడానికి పిలిచినప్పుడు తన ప్రాంతాన్ని, తన ప్రజలను విడిచిపెట్టి ఆయన చెప్పిన స్థలానికి వచ్చినప్పుడే ఆశీర్వదించాడు. ఈరోజు నీకున్న అననుకూల పరిస్థితిని బట్టి నిరాశ గుండా వెళుతున్నట్లయితే ఈ క్షణమే ప్రభువును ఆశ్రయించు. నీలో ఉన్న అవిధేయతను, పాపాన్ని విడిచిపెట్టు. అలా ఆయనను ఆశ్రయించే వారికి ఏ మేలు కొదువ చేసే దేవుడు కాదు. కనుక నీ పరిస్థితి ఎలా ఉన్నా ప్రభువును ఆశ్రయించు. తప్పకుండా దేవుడు నీ ద్వారా అనేక మందిని ఆశీర్వదిస్తారు. ప్రభు పాదాల మీద పడి ప్రార్థించే జీవితం కొరకు దేవునికి ప్రార్థిద్దాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, సర్వోన్నతుడా, సర్వాంతర్యామి, నీ ఘనమైన నామాన్ని బట్టి మీకు నిండు వందనాలు నాయనా. నీ మాటలు సజీవమైనవి అయ్యా. నీ వాక్యం ద్వారా ప్రతిరోజు మమ్మల్ని బలపరుస్తున్నందుకు వందనాలు నాయనా. ఈరోజు మేము వెళుతున్న అననుకూల పరిస్థితి నీవు అనుమతిస్తేనే మాకు వచ్చింది. కాబట్టి ఈ అననుకూల పరిస్థితి ద్వారా మేము నేర్చుకోవాల్సిన ప్రతి పాఠం నేర్చుకోవడానికి సహాయమును దయచేయండి అయ్యా. ఈ లోకంలో మేము అనుకున్నది జరగడం ముఖ్యం కాదు కానీ నాయనా, మా జీవితాల ద్వారా మీరేం చేయాలని అనుకుంటున్నారో అది జరగడం ముఖ్యం. కాబట్టి నీ చిత్తానికి మా జీవితాలను అప్పగిస్తున్నాము నాయనా. నీ చిత్తంలో మమ్మల్ని ముందుకు నడిపించుమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.